హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. చిల్లీ పనీర్, మష్రూమ్ చిల్లీ, సోయా చిల్లీ మంచూరియన్ రెసిపీస్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేసుకున్నాం కదా. అలానే ఈసారి రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ పొటాటోని ఎక్స్ట్రా క్రిస్పీ కోటింగ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈలోపు 5 to 6 మీడియం సైజులో ఉన్న పొటాటోస్ని పీల్ చేసుకుని అన్ని సైడ్స్కి ఇలా ఎక్స్ట్రాస్ని కట్ చేసి తీసుకోవాలి. ఫ్రైస్ కంటే కొంచెం థిక్గా కట్ చేసుకుని తీసుకోవాలి. వీటిని బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత పొటాటోస్ 50% ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ తీసేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో 1/2 కప్ మైదా పిండి, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. అలానే కొన్ని వాటర్ పోసుకుంటూ సెమీ థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. బ్యాటర్ని ఇలా కలుపుకున్నాక ఇందాక ఉడికించుకున్న పొటాటోస్ని బ్యాటర్లో కోట్ చేసి ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్నాక తీసి బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కని చిన్నగా తరిగి, అలానే 10 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక 4 పెద్దగా ఉన్న పచ్చిమిర్చీలని క్రాస్లో చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. అన్నీ వేగిపోయాక ఇందులో 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 స్పూన్స్ డార్క్ సోయా సాస్, అలానే 2 స్పూన్స్ వెనిగర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ కూడా పోసుకుని హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుని ఉడికించుకుందాం. సాస్ ఉడుకుతున్నప్పుడే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ తీసుకుని
1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకోవాలి. ఈ కార్న్ స్లరీని ఇందులో పోసుకుని ఉడికించుకుందాం. కార్న్ స్లరీ థిక్గా అవుతున్నప్పుడు ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న క్రిస్పీ పొటాటోస్ని ఇందులో వేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా పొటాటోస్కి సాస్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా పైనుండి కొంచెం కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన ఎక్స్ట్రా క్రిస్పీ చిల్లీ పొటాటోస్ రెడీ. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న రెసిపీ సేమ్ రెస్టారెంట్ టేస్ట్లోనే ఉంటుంది. పొటాటోస్ ఎక్స్ట్రా క్రిస్పీగా అవ్వడం కోసం మనం మైదా అండ్ కార్న్ స్టార్చ్తో బ్యాటర్ కోటింగ్ చేసుకున్నాం. మీకు సింపుల్గా కావాలంటే జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్తో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ స్టార్చ్ వేసుకుని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని పొటాటోస్కి కోట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలానే రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్న చిల్లీ పనీర్, చిల్లీ మష్రూమ్ అండ్ సోయా చిల్లీ మంచూరియన్ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను. చూసి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.